జై అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు పరబ్రహ్మణే నమ. శ్రావణ పౌర్ణమి అండి. ఈరోజు గురు పూజ సంతోషంగా చేసుకోవడం జరిగింది. సద్గురుమూర్తి అంతా మీ అనుగ్రహం. శ్రీమత్ పరం బ్రహ్మ గురుం స్మరామి, శ్రీమత్ పరం బ్రహ్మ గురుం భజామి, శ్రీమత్ పరం బ్రహ్మ గురుం వదామి, శ్రీమత్ పరం బ్రహ్మ గురుం నమామి. పరబ్రహ్మ స్వరూపమైన సద్గురువును స్మరించుచున్నాను, సేవించుచున్నాను, చెప్పుచున్నాను మరియు నమస్కరించుచున్నాను. సద్గురుమూర్తికి ప్రణామములు. ఈరోజు మనం నేర్చుకునేది శుద్ధ నిర్గుణతత్వ కందార్థంలో ఎరుకోత్పత్తి లక్షణం తెలుసుకున్నాము. ఎరుకను విడిపించు. ఎరుకోత్పత్తి లక్షణం అచల లక్షణం, ఎరుక లక్షణం అనేది తెలుసు. ఎరుక ఏ రకంగా పుట్టింది అనేది తెలుసుకుంటున్నాం. ఎరుక లక్షణంలో మనం 81 పద్యాలు నేర్చుకున్నాం. ఇప్పుడు 82 చూద్దాం విచారణ సద్గురుమూర్తి కరంతో. లేనెరుక బయలందున లేనిది అంటే ఈ జగత్తు మిథ్యా జగత్తు లేనిది. ఇది ఉన్నట్టుగా భ్రమ చెంది ఈ భ్రమలోనే జనన మరణాలు, ఈ భార్య పిల్లలు, సంసారం, చావు పుట్టుకలు వీటిలోనే మునిగి ఇందులోనే ఇందులోనే పుట్టి ఇందులోనే వృద్ధి చెంది ఇందులోనే ఈ మమకార బంధాలు, ఈ ఆవరణలు దాటలేక వీటిలోనే మళ్ళీ చనిపోయి మళ్ళీ ఆ కర్మతోటి మళ్ళీ జనన మరణాలు పొందుతున్నాం ఇన్నాళ్ళు. మరి గురుకరుణతోటి మనం ఇంకో స్టెప్ పైకి ఎదిగాం. ఇది మాయ అని తెలుసుకున్నాం. మాయను దాటి ఆవల స్థితి తెలుసుకొని ఈ నేను అనే ఈ అహంతో అంతా జరుగుతోంది. మనలోనే ఉంది సృష్టి స్థితి లయాలు. నువ్వు గాఢ సుషుప్తిలో ఉంటే నీకు ఎరుక లేదు. ఎరుక లేనప్పుడు నీకు జగత్తు లేదు, దేవుడు లేడు, జీవుడు లేడు, రెండు లేని స్థితిలో ఉన్నావు. మళ్ళీ నీకు స్ఫురణ కలిగి జాగ్రత్తావస్థలోకి వస్తే నీకు అన్నీ ఉన్నాయి. నీ కంటి ముందు నువ్వున్నావు, నీ కంటి ముందు జగత్తు ఉంది, ఈశ్వర భావన ఉంది, జీవేశ్వర భావనలో ఉన్నాం. ఈ అహం లేని స్థితిలో రెండు లేదు. ఒకటి ఉంటే ఒకటి ఉంటుంది. ఈ తెలుసుకునే తెలివి ఏదైతే ఉందో అదే మహామాయ. అది లేని స్థితిలో ఉండమని మన గురువులు మనకు చూపించిన రాజబాట. దాని గురించి లేనెరుక బయలందున లేనే లేదనక ఇతరులేలా పలికిరో, లేనివి కలదని పెదపను లేనే లేదనుచు సిగ్గులేక ఈ చీలీలాని చీవినకి చికాకు నీకేలా. లేనెరుక బయలందున లేనే లేదనక ఇతరులేలా పలికిరో, లేనివి కలదని పెదపను లేనే లేదనుచు సిగ్గులేక ఈ లీలా చీవినాకి చికాకు నీకేలా. మేనంద శుద్ధము తానద్దుకొని మళ్ళీ పూని కడిగిన రీతి నేను సిగ్గొక ఇంత లేక ఈ లీలా చీవినకి చికాకు నీకేలా. ఇది లేదు 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 అని ముమ్మాటికి లేదని చెప్పి లేకుండా చేసేవాడే సద్గురుమూర్తి. ఈ ఎరుకని ఏమాత్రం, ఈ ఆహాన్ని ఏమాత్రం కొంత నిలిపినా మళ్ళీ అంతా అలుముకుంటుంది. శరీరం మీద అశుద్ధం పూసుకుని దాన్ని మళ్ళీ కడుక్కున్నట్టుగా ఈ జగత్తు, ఈ సృష్టి ఇదంతా కూడా మాయ లేనిదని ఒక్క మాటలో చెప్పి కొట్టిపాడాక అదని ఇదని, నువ్వు జీవుడని, నువ్వు దేవుడని, నువ్వు మరి అహం బ్రహ్మాస్మి, నువ్వు బ్రహ్మ అయ్యావని, ఇదంతా మాయా జగత్ అని, నీకు అన్యంగా ఉన్నదంతా లేదు, నువ్వే శాశ్వతం అని, తర్వాత మళ్ళీ నువ్వు కూడా లేవని, ఇలాగ మాయ మాటలు ఎందుకు చెప్పడం? మా శరీరం మీద మలం పోసుకొని మళ్ళీ నీళ్ళతో కడుక్కున్నట్టుగా ఉంటుంది. ఇది అసహ్యంగా
అందుకని ఉన్నదే ఉన్నట్టుగా, ఉన్నది పరిపూర్ణం, ఎప్పటికీ శాశ్వతం, సనాతనం, ఉన్నది ఉన్నది. ఇదే లేదు, ఈ లేనిది ఉన్నట్టుగా భ్రమ కలిగి అంతా తానే అయి ఉంది. కానీ అది కాదు, దాన్ని తొలగించి చూస్తే ఉన్నది శాశ్వతం. ఇది అహం ఎంత మాత్రం లేదు పరిపూర్ణం అందు. పరిపూర్ణమే శాశ్వతం, సనాతనం. ఆ ఉన్నదాన్ని తెలుసుకుని ఈ లేనిదాన్ని విడిచి ఉండమని సద్గురుమూర్తి మనకి ఈ పద్యంలో చక్కగా తెలియజేశారు. జై సద్గురు ప్రేమ మహారాజ్. అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు ప్రేమ మహారాజ్కి జై. శ్రీ ఆకాశ పప్పారావు సద్గురు ప్రేమ మహారాజ్కి జై. అందరికీ శ్రావణ పౌర్ణమి శుభాశీస్సులు. పెద్దలందరికీ నమస్కారాలు. సద్గురుమూర్తి, సుభద్రమ్మ తల్లి, త్రివరణానికి దేవులు, సద్గురు సుభద్రమ్మ తల్లి, సుభద్రమ్మ గారు, గండికోట సుభద్రమ్మ గారు, దేవుడు మా మాతృస్వరూపుని సత్యవతి గారు, గురువు గారు ఆకుల రామారావు, శివరామ దీక్షితులు, బాధలు ఇచ్చిన సద్గురుమూర్తులు. జై సద్గురు.